ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని వాక్యము, దేవునిలో ధైర్యం పొందిన హృదయం. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. మొదటి సమూయేలు 30వ అధ్యాయము 6వ వచనం. ఈ వాక్యం మనకు ఒక గొప్ప ఆత్మీయ రహస్యాన్ని తెలియజేస్తుంది. నిజమైన ధైర్యం మనలో కాదు, దేవునిలో ఉంది. దావీదు జీవితంలో ఎన్నో కష్టాలు, నిరాశలు, ప్రమాదాలు వచ్చాయి. అతని సన్నిహితులే అతనికి వ్యతిరేకంగా నిలిచిన సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ అతను పరిస్థితులను చూసి దిగులు పడలేదు. దేవుని వైపు తిరిగి ఆయనలోనే ధైర్యం పొందాడు. మన జీవితంలో కూడా సమస్యలు, ఒత్తిడిలు, భయాలు వస్తాయి. కొన్నిసార్లు మనకు సహాయం చేసేవారు కూడా లేకపోవచ్చు. అలాంటి సమయంలో మనం ఏం చేయాలి? దావీదు చేసినట్లే దేవునిలో ధైర్యం పొందాలి. దేవునిలో ధైర్యం పొందడం అంటే ప్రార్థనలో ఆయనను ఆశ్రయించడం, ఆయన వాగ్దానాలను గుర్తు చేసుకోవడం, ఆయన మీద విశ్వాసం ఉంచడం. పరిస్థితులు మారకపోయినా మన హృదయం మారుతుంది. భయం స్థానంలో ధైర్యం వస్తుంది. ఈ రోజు నీకు ఏ సమస్య ఉన్నా దానిని చూసి భయపడకు. దేవుని దగ్గరకు వెళ్ళి ఆయనలో ధైర్యం పొందు. ఆయన నీకు బలం ఇస్తాడు. ప్రార్థన. ప్రభువైన యేసు, మా పరిస్థితులు ఏమై ఉన్నప్పటికీ నీలో మేము ధైర్యాన్ని పొందుకొనుటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థించుచున్నాము. ఆమేన్.